కాలేజ్లో ఉన్న నేను సడన్ గా ఇంటికి వచ్చి అన్నయ్యతో బయటకు వెళ్తుంది ఏంటి అనుకుంటున్నారా? అయితే అసలు మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాం. అనగనగా ఒక రోజు పొద్దున నిద్ర లేకగా అని ఎందుకో తెలియదు ఇంటి మీద అయితే బెంగ వచ్చేసింది. ఇంకా బెంగ వచ్చింది అనగానే ఆగేస్తామా? అమ్మకు కాల్ చేసి అమ్మ ఇలా బెంగ వచ్చింది అనగానే మా అమ్మ అయితే ఇంక అలాగే సర్దేసి బయలుదేరు అనింది. ఆ అమ్మ చెప్పగానే ఇంకా ఆగుతామా? ఇంకా గంటలో బస్సు ఉందని తెలిసేసి శంభో శివ శంభో అన్నంత స్పీడ్గా అయితే బయలుదేరిపోయాను. మొత్తానికి అయితే బస్ క్యాచ్ చేశాను. కొత్తల్లుడికి మొదట్లోనే మర్యాదలు అన్నట్టుగా మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు మాత్రమే కృష్ణా రివర్లో మంచిగా వాటర్ ఉన్నాయి. ఇప్పుడైతే అస్సలు లేవు, మీరే చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ అక్కడంతా వాటర్ అయితే డ్రై అయిపోయింది. ఆల్మోస్ట్ నేను కనిగిరి రీచ్ అయ్యేసరికి అయితే వర్షం పడేంత సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి అయితే ఇంత ఎక్సైటెడ్ గా ఉన్నాను. చూస్తున్నారు కదా మా కనిగిరి వచ్చేసింది. ప్రతిసారి రీచ్ అయిన వెంటనే మా డాడీ లేదా మా అన్నయ్య ఇద్దరు ఎవరొకరు పిక్ చేసుకుంటారు. ఈసారి మా అన్నయ్యకి కాల్ చేస్తే వస్తున్నా అని చెప్పాడు. లాస్ట్కి రాలేదు. ఇంకా నేనే నడుచుకుంటూ వెళ్తుండగా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను బస్ స్టాప్ నుంచి పిక్ చేసుకుని తీసుకెళ్తున్నట్టు బిల్డప్ చేశాడు. మొత్తానికైతే ఇంటి దగ్గరకు వచ్చేసాను. ఇదే మా ఇల్లు. నాకైతే చాలా రోజులు అయిందనిపిస్తుంది. వచ్చి రాగానే కేక్ మీద అయితే క్రేవింగ్స్ మొదలయ్యాయి. ఇంకా అందుకే అన్నం తీసుకొని అయితే బేకరీకి వెళ్ళిపోయాను. కేక్ తీసుకుందామని వెళ్ళి మంచిగానే బిల్ చేసుకొని వచ్చేసాం. వస్తున్నప్పుడు నేను వచ్చానని ఆ దేవుడు కూడా స్వాగతం పలికాడు. ఎలా అనుకుంటున్నారా? ఆ వర్షంతో. చూస్తున్నారు కదా నేను మన ఫస్ట్ పరిగెడుతున్నాము. సో మొత్తానికైతే ఇంటికి వచ్చాక ఆ పప్పు చారు ఒడియాలు వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో కదా ఇంటి రుచి. నాకైతే చాలా ఇష్టం. నేనైతే బస్సులో ఉండగానే మా అమ్మకైతే కాల్ చేసి చెప్పాను, అమ్మ పప్పు చారు చెయ్యి, నేను రాగానే తింటానని చెప్పేసి. బికాస్ మధ్యాహ్నం లంచ్ చేయలేదని చెప్పి. మీకు ఈ కాంబినేషన్ నచ్చిదా? ఓకే దెన్ బాయ్.